నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమం మీ మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే విశాఖలో ఐఏఎస్ఎఫ్ సభ్యులకు నిరసనగా దిగారు. ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశం లేదని జీవో విడుదల చేయాల్సిన ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉత్తర్వులను దగ్ధం చేసే ప్రయత్నంలో పోలీసు అడ్డుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని, నాణ్యతమైన పౌష్టిక ఆహారం, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో తల్లికి వందనం అమలు చేయాలని, విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు శేఖర్ డిమాండ్ చేశారు. ఇది విద్యార్థుల అభివృద్ధికి పూర్తిగా విరుద్ధమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే భయం మొదలైందని, అందుకే ఇటువంటి నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారని అన్నారు. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మొన్న శుక్రవారం నాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అది ముమ్మాటికి కార్పొరేట్ విద్యా సంస్థలకు పూర్తిగా కొత్తగా మారిన అమరిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ విద్యా సంస్థలు ఏ విద్యారంగ అది సంస్థల్లోకి ఎక్కడ కూడా వెళ్ళకూడదని అది ఉత్తర్వులు జారీ చేసిన పూర్తిగా కనిపిస్తుంది. ఆ ఉత్తర్వులు దేనికంటే ఆ ప్రభుత్వం ఇది కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎన్నో దోపిడీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ దోపిడీలకి ఏవి కూడా బయట విద్యా సంస్థలకు తెలియకూడదని, ఆ విద్యా సంస్థలు తెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని తెలిసి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆ ఉత్తర్వులు మనం చూసుకుంటే ప్రభుత్వం ఇది ఏ పొలిటికల్ పార్టీ కూడా విద్యార్థులు వెళ్ళకూడదని చూపిస్తూ ఉన్నారు. మరి మొన్న కింద నెల అది యోగాంధ్ర అని పెట్టారు. గిరిజన విద్యలు ఎంతోమంది ఇబ్బంది పెట్టిన ఇది కూటమి ప్రభుత్వం నేడు మాకు నీతులు చెప్తా ఉంది. నీతులు చెప్తూ ప్రతి ఇది గిరిజన బిడ్డల్ని కూటమి ప్రభుత్వం ఇది ఇబ్బందులు పెట్టింది. కానీ ఏ విద్యార్థి సంస్థ కూడా విద్యార్థులు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. విద్యార్థుల కోసం పోరాడతామని ఇప్పటికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా, మీరు ఎన్ని జీవోలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మేము వెనుకాడమని, విద్యార్థుల కోసం ఎప్పుడు ఏఎస్ఎఫ్ జెండా ముందు అడుగు వేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు మేము ఇది మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా ఏఎస్ఎఫ్ జెండా ప్రతి విద్యార్థి పట్టుకొని విద్యారంగ సంస్థలోకి ఎదురడుగు వేస్తామని, విద్యారంగంలో జరుగుతున్న ప్రతి మోసాలకు ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తుందని ఏఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ఓకేనా. నా పేరు హేమంత్, ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి. ఈనాడు ప్రధానంగా మనం చూసుకునే ఫలమైతే ఈ నెల 1వ తారీఖున ఈ రాష్ట్ర గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏ విద్యా సంస్థలకు సంబంధించిన నాయకులు కానీ ఏ విద్యా సంస్థలు పాఠశాల ఆవరణలోకి వెళ్ళకూడదు అని చెప్పి. అది మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర గవర్నమెంట్ని, మీరు పాఠశాలలో ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అన్నీ బయటికి రావాలంటే మాలాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి కదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే మీరు పాఠశాలలో పౌష్టికాహారం మీరు పెట్టే ఫలమైతే ఈ ఉత్తర్వులు అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పాఠశాలలో విద్యార్థులకి టీచింగ్ చేయడానికి స్టాఫ్ కరెక్ట్గా ఉంటే ఈ ఉత్తర్వులు అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరు ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా సరే ప్రతి పాఠశాలలో ఏఎస్ఎఫ్ జెండా భుజాన్ని వేసుకొని ప్రతి విద్యార్థులతో మాట్లాడుతూ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చేస్తాం. ప్రతి పాఠశాలలో ఏఎస్ఎఫ్ జెండా ఎగురుతుందని చెప్తున్నా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఇటువంటి ఉత్తర్వులు ఎన్ని జారీ చేసినా సరే ఏఎస్ఎఫ్ జెండా ఎప్పటికీ నిలుస్తుందని చెప్తా ఉన్నాం. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం నారా లోకేష్ గారు. ఈ లోపు కనుక మీరు ఈ జారీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో ఐటీ మంత్రిగా అమర్నాథ్ ఎన్ని కంపెనీలు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ఆగస్టు 5 లోపు గాజువాక సెంటర్లో బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. విశాఖ వైసీపీ పార్టీలో ఫిరాయించిన కార్పొరేటర్లకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఓటు హక్కు కల్పించడానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తప్పుడు పడుతున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఫిరాయింపుదారులకు ఎలా ఓటు హక్కు కల్పించారు అని ప్రశ్నిస్తున్నారు. ఫిరాయించిన వారి ఓటు హక్కును తొలగించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు బాణాల నిర్వాసిత కోరారు. జరపడం
అధికార దుర్యోధన గారికి నిరసనగా కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మేయర్గా దింపడం జరిగింది. ఆ టైంలో మన పార్టీ మీద, మన ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ వాళ్ళందరినీ మరి కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరైతే పైనల విజయ్ కుమార్ గారిని లీగల్గా పెట్టారో మరి ఆయన ద్వారా విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది, రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. అలాంటి తరుణంలో కోర్టులో ఉంటుండగా మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎలా పెట్టారు అని చెప్పి కలెక్టర్ గారికి మన జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మాకు విప్గా పెట్టారో పైనల విజయ్ కుమార్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు మీ అందరం కలిసి వెళ్ళి కమిషనర్కి, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చెప్పడానికి ఇదే. కోర్టులో ఉన్న దానికి కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని ఈ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఎలక్షన్ అయితే పెట్టవచ్చు. ఏదైతే కోర్టులో ఉన్న 27 మంది వాళ్ళని మేము డ్రాప్ చేయమని చెప్పామో వాళ్ళందరినీ ఓటు హక్కు లేకుండా పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. అలా చేయకుండా మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు మరి ఎందుకు ఈ దీంట్లో చొరవ తీసుకున్నారో తెలియదు. దీని మీద మళ్ళీ కోర్టు ద్వారానే మేము ఈ చర్యలన్నీ కూడా మేము కోర్టు ద్వారా జవాబు చెప్తాం. ఎందుకంటే ఒక పార్టీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు. పార్టీకి చేసిన ద్రోహం ప్రజలు, ముఖ్యంగా ప్రజలకు, ఆ ప్రాంత ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మా పనులు, మంచి మేలు ప్రజలకు చేశారు కదా అని చెప్పి వాళ్ళందరికీ ఓట్లేసి మా అందరికీ కూడా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము అందరం గెలవడం జరిగింది. మరి అలాంటి గెలిచిన పార్టీలో ఆ ప్రాంత ప్రజలకు మోసం చేసి మరి వెళ్ళారు. దానికి మేము అందరం కూడా మరి ఇవ్వడం జరిగింది. ఏదేదేమి మేము ఎలక్షన్లో మేము కూడా 10 మంది ఉన్న సభ్యుల్లో మంచి సభ్యులు, ఏదైతే 32 మంది మేము జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ, మీ అందరం కూడా ఆయన వెనక మేము ఉండాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచనతో మరి ఇక్కడ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, అలాగే కేకే రాజు గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా విజయనగరం కురుప్పం నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి కురుప్పం మీదుగా వాహనాలలో కాలినడకన పశువులను అక్రమ రవాణా చేస్తున్నారు. వాహనాలలో పశువులను పదుల సంఖ్యలో ఎక్కించి కబేలాలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో పశువులు తరలిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. నాయకులు, అధికారులు అండతోనే ఈ పశు ఆక్రమణ రవాణా చేపడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అనంతపురం శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతి సాంప్రదాయాల సమాహారం శిల్పారామం అని అన్నారు. వారాంతపు సెలవుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా చిన్నారులు లాస్యశ్రీ సంజన, వైష్ణవి, అమృత తదితరులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారని చెప్పారు. బాపట్ల జిల్లా బల్లికురువలోని
గ్రైనేట్ కార్వీలో జరిగిన ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 14 లక్షల, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష పరిహారం మంజూరు చేస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వమే అన్ని వైద్య ఖర్చులను భరిస్తోందని స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో 6 కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. బల్లికురువ మండల్లో కొనిదేన అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం, స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2 వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలిన రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను తిరస్కరించిన 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబుని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. రైతుల పక్షాన పోరాడే వ్యక్తులపై అక్రమ కేసులు బానాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు గత 3 రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోవట్లేదు. ఆయనకి ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేష్ ఖచ్చితంగా బాధ్యత వహించాలని అంబటి రాంబాబు అన్నారు. ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు. దీనిలో ధర్మం లేదని చెప్పాలని తెలుగుదేశం నాకు అభ్యంతరం లేదు. అయ్యా తూటుకాడ ఉండాల్సిందే, బర్రెలు చనిపోవాల్సిందే, ఆ తూటుకాడ వల్ల కాలువలు పొంగాల్సిందే, 4,000 ఎకరాలు మునిగిపోవాల్సిందే, పంటల నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి? ఒక ధర్మమైన విషయం. నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారు నేను చెప్పాను, నేను నిరాహార దీక్ష విరమించను, నా ప్రాణం పోయినా విరమించను, నాకు కావాల్సిన. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో జాతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. మరణానంతరం జీవించి ఉండగా కొన్ని అవయవాలు దానం చేయవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజల్లోనూ అవయవదానపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంగదాన్ జనజాగృత అభియాన్ అనగా అవయవ దానం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే చేసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనము రాష్ట్రమంతా కూడా ఇలాంటి అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. ఒకప్పుడు మనము 30-40 ఇయర్స్ బ్యాక్ బ్లడ్ అంటేనే భయపడి పరిగెట్టే పరిస్థితి ఉండే, స్టిగ్మా ఉన్న రోజుల్లో ఎంతోమంది NGOs ఎంతోమంది ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమి జరగదు అని ప్రజల్లో ఆ అవగాహన కల్పించడానికే మనకి ఒక 30-40 ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. కానీ ఈరోజు మనము ఎక్కడైనా సరే కానీ బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు వాలంటీర్గా వందలాది మంది మన దగ్గరికి వస్తున్నారు. సో అలాగే కార్నియల్ డొనేషన్ అన్నప్పుడు అందరూ కూడా పరిగెడుతూ ఉండేవారు. కన్ను తీసేస్తే నెక్స్ట్ జన్మలో కళ్ళు లేకుండా పుడతామనే అపోహను తొలగించడానికి మనకి 10 నుంచి 20 సంవత్సరాల వరకు సమయం పట్టింది. ప్రస్తుతం అందరూ కూడా చాలా ముందుకు వచ్చి వాళ్ళే ఫోన్ చేసి అనుకోకుండా డెత్ జరిగినప్పుడు కార్నియల్ డొనేషన్ ఈజీగా ఇస్తున్నారు. అలాగే మెడికల్ స్టూడెంట్స్కి బెనిఫిట్గా ఉండే బాడీ డొనేషన్ కూడా చాలా వరకు ముందుకు వస్తున్నారు. దానికి
ప్రైవేటు సంస్థలు, NGOs కూడా చాలా తోడ్పడుతున్నాయి. ఇప్పుడు మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఆర్గాన్ డొనేషను. ఇది చాలా కష్టతరంగా ఉంది. దీనిలో ఎన్నో మూఢనమ్మకాలు, మతాచారాలు, విశ్వాసాలు ఇవన్నీతో ముడిపడినటువంటి దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడం అంటే చాలా కష్టతరమైన విషయము. బ్లడ్ అంటే జస్ట్ మనం వీక్ అవుతామనేటటువంటి ఒక అపోహ. ఆ అపోహ మీరు బిజినెస్ మ్యాన్ అని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాన్ని నిలిచిన సీఎం చంద్రబాబు మండుటెండలో కూడా రైతు ఎలా కష్టపడతాడో ఆ కష్టం తెలుసుకుంటూ వారి కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్ మరియు లిక్కర్ కుంభకోణంలో సంబంధించిన సంపదలతో దర్శిలో బూచేపల్లి గెలిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం హంగు లేకుండా ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్ లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్ లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్లి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి, ఎక్కడ ప్రజల్లో మనం ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు. కూటమి ప్రభుత్వం ముఠాలను నోటీసులు మండపం దారుణమని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇది వారిని తీవ్రంగా అవమానించడమేనన్నారు. పీఠాధిపతులు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి, మఠానికి ఒకవైపు మాత్రమే తలుపులు పెట్టుకోవాలి, అన్ని వైపులా ద్వారాలను ఏర్పాటు చేసుకోవడం కుదరదు, రూప్ గార్డులు పెట్టుకోవాలి, సీసీ కెమెరాల బ్యాకప్ 3 నెలల పాటు ఉండేలా చూసుకోవాలి అని చెప్పడం దారుణమన్నారు. కాకుండా ఎక్కడ వెంకటాద్రి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం కంటే గొప్పది మరి ఇంకెక్కడా లేదు, దానితో సమానమైనటువంటిది ఉండదు అన్నటువంటి అర్థంతో ఉన్న శ్లోకం. ప్రత్యక్ష దేవోత్తమ దేవతా సార్వభౌముడు శ్రీ వెంకటనాథుడి నిలయమైనటువంటి ఆ క్షేత్రంలో ఆ స్వామిని సేవించి తరించటానికి అత్యంత పురాతనమైన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత విభాగాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థలు, పీఠాది పతులు వాళ్ళు నెలకొల్పినటువంటి అనేక పీఠాలు, మత్సుకు కొన్ని శృంగేరి పీఠం, పెజావర్ పీఠం, కంచి పరమాచార్య పీఠం, పూరి ద్వారకా కాశీ పీఠం, వైఖానస మఠం, తిరుమల క్షేత్రానికే మూలస్తంభం లాంటి మఠం, అహోబిల మఠం సాక్షాత్తు శ్రీ అన్నమాచార్యుల వారికే గురుపీఠం, పుష్పగిరి పీఠం, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి మఠం,
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం, ఇలా అనేక రకాలైనటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొండ మీద అనేక మఠ కృష్ణానదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాళ గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న అతడిని గోపాల్ మల్లి లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలో వెళ్లి యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. 2025 ఆగస్టు 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు బద్వేలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీ నాయన మండలం వరికుట్ల నాయన వల్లే, ఆకుల నారాయణ వల్లే, స్వామి శెట్టి వల్లే, అక్కింగుట్ల ఇటుకలపాడు, కేశనాయన, పల్లె కొట్టాలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పెద్ద రైతులు 750 మందికి సొంత భూములు లేవని తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా సాగు చేసుకున్నట్లు భూమి నుండి గత ప్రభుత్వం అధికార పలుకుబడి కలిగిన కొద్ది మంది పెద్దలు పేదలను తరిమేసి ఆక్రమించుకుని అవినీతి అధికారులతో రికార్డులలో ఎక్కించుకున్నారని వారి బాధితులందరూ ఈ రోజు ధర్నాలో పాల్గొన్నారు. వీరి ధర్నాకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ గత 200 సంవత్సరాలుగా గ్రామాల చరిత్ర ఉందని, ఈ గ్రామాల నిరుపేదలు సొంత భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, కరువులు వచ్చినప్పుడు వలసలు పోయి 6 నెలలు దూర ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వీరి గ్రామాల రెవెన్యూ ల్యాండ్ను ఆయా గ్రామాల్లోని అధిక ఆధిపత్య వర్గాలకు చెందిన భూస్వాములు, పక్ష జిల్లాలు, రాజకీయ పలుకుబడి జరిగిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు వచ్చి అధికారులు అవినీతిని ఆసరా చేసుకుని 3500 ఎకరాల భూముల్లో ఒక్కొక్కరు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాల వరకు రికార్డు ట్రాపింగ్ చేసి ఫామ్ హౌస్ నిర్మించుకొని చట్ట విరుద్ధంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. అక్కెంగుల రెవెన్యూ పొలంలో 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ పొలం అంతటినీ భూ కబ్జా చేతల్లో ఉన్నది. ఒక్కొక్క 200 ఎకరాలు చొప్పున ఆక్రమించారు. దాని మీద పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆందోళన చేసినా ఇప్పటికీ విచారించి హైదరాబాదు చెందిన శ్రీనివాసులు రెడ్డి 200 ఎకరాలు, బసన్నపల్లె గ్రామవాసి శ్రీనివాసులు 300 ఎకరాలు, ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క 200-300 ఎకరాలు ఉన్నటువంటి భూమిని విచారించి దాన్ని స్వాధీనం చేసుకోవడంలో 2 ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నిన్న రెవెన్యూ సదస్సుల్లో కూడా అర్జీలు పెట్టాం. సంవత్సరం అయింది, ఈ ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు. అదేవిధంగా ఆకులనారాయణపల్లె గ్రామవాసులు నిరుపేదలు కత్తెరగాన్ల సర్వే నెంబర్ 2227లో దాదాపు 50 మంది 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 4 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు. సబ్ డివిజన్ చేయలేదు, పట్టాలు మంజూరు చేయలేదు. వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలని రావడం జరిగింది. అదేవిధంగా కాశీనాయన మండలం నాయనపల్లె రెవెన్యూ పొలంలో వైఎస్ఆర్ ఎమ్మెల్సీ సోదరులు రెవెన్యూ పొలం 217, అదేవిధంగా 207, 129, 131 తదితర రెవెన్యూ పొలాలలో మొత్తం దాదాపు 1200 ఎకరాల పైగా భూమికి కబ్జా గురవుతున్నది. ఇప్పటికే రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేసే ఉపయోగం లేదు. మొత్తం కరెంట్ కట్ చేసి అదేవిధంగా పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వరికుంట్ల నాయనపల్లె పేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ ధర్నా ఈరోజు ఇక్కడనే కాదు, గత సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర చేపట్టాం పెద్ద ఎత్తున.
గత వారం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాం. అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ గారు పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాతో వాళ్ళు పేద ప్రజలకు సర్వే అర్జీలు పెట్టారు. విచారించాలా 10 రోజుల్లో, లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరవధిక నిరాదీక్షలు, రిలే నిరాదీక్షలు కూడా ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తుంది. ఆ విధంగా అధికారులు వెంటనే నిరుపేదలకు ఇవ్వాలా, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్కి కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, రాస్తున్నారని తెలిసింది. కాబట్టి పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వదు. పైపక్క 2 చెరువులు పెద్దవి ఉన్నాయి కాబట్టి పొరంబోకు చెరువు ఆయకట్టుగా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి భూమిని రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వడం వల్ల ఆ వరికుంట్ల, నాయనపల్లె చుట్టుపక్కల పేదలు వలసలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వలసలు నివారించాలంటే ఆ భూమిని పేదలకు ఇవ్వాలా, రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వకూడదని వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తుంది. వి అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జక్రయ్య, వరికుంట్ల గ్రామం కార్యదర్శి బాబు, ఇతర నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. అది ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ ఆఫీసు ముందు కాశీనాయన మండలానికి సంబంధించినటువంటి వరికుంట్ల, నాయనపల్లె, ఆకులనారాయణపల్లె, అట్లాగే కత్తిరిగండ్ల గ్రామ పొలములో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాలో పేదలు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే, ఈరోజు కాశీనాయన మండలంలోని సర్వే నెంబర్లు 217, 129, 131, 130, 207, అట్లాగే 2227 ఈ సర్వే నెంబర్లలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్దలు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడి భూములు ఆక్రమించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఎస్టేట్లు ఏర్పాటు చేయడము, అట్లాగే పెద్ద పెద్ద కంచెలు వేయడము జరిగింది. దాన్ని అంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నీ రద్దు చేసి, ఆ ఆన్లైన్ అంతా రద్దు చేసి, ఈరోజు ఆ భూమి అంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయా గ్రామాల్లో గత 200-300 సంవత్సరాలుగా భూమి లేనటువంటి నిరుపేదలు వంశపారంపర్యంగా కూలి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 3 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫారెస్ట్కు ఇవ్వకుండా అది ఆ స్థానిక గ్రామీణ నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇవ్వాలా, దళితులకు ఇవ్వాలా, గిరిజనులకు ఇవ్వాలా, అట్లాగే పేద రైతులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అనేటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. అట్లా కాకుండా గతంలో గత 12 సంవత్సరాలుగా ఈ భూ పంపిణీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చున్నది. ఈ 12 సంవత్సరాల నుంచి భూమి విజయవాడ రోడ్లు 6 లైన్లు చేస్తారు, ఖర్చు 6,700 కోట్లు. విజయవాడ మచిలీపట్నం రోడ్లు 6 లైన్లు చేస్తారు, ఖర్చు 2,600 కోట్లు. వినుకొండ గుంటూరు రోడ్లు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 2,605 కోట్లు. గుంటూరు నిజాంపట్నం రోడ్లు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 200 కోట్లు. బుగ్గకాయిప గిద్దలూరు రోడ్లు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 4,200 కోట్లు. అక్కివీడు దిగమర్ర రోడ్డు 4 లైన్లు చేస్తారు, 2,500 కోట్లు. పెడాన లక్ష్మీపురం రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 4,200 కోట్లు. ముద్దనూరు కడప రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 1,182 కోట్లు. ఇవి కాకుండా హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మంజూరు చేశారు. ఏడాదిలో మరో 1,00,000 కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులు మంజూరు. వేదిక నుంచి గడ్కరీ అంగీకారం తెలిపారు. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఉదయం అన్నదాత సుఖీభవతో సంక్షేమ కార్యక్రమం, సాయంత్రం సంపద సృష్టించే అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం మర్చిపోలేని అనుభవం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
सीएम साहब ने कहा कि नए जो काम करने वाले उसकी आप अनाउंसमेंट कर दो, तो मैं वो अनाउंसमेंट कर रहा हूँ। एक तो पहला जो है, मैं आज जो है वो 6 लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम 2600 करोड़, इसका तुरंत काम शुरू होगा। मछलीपट्टनम शहर का ट्रैफिक के जाम से निश्चित रूप से राहत मिलेगी। दूसरा, विनुकोंडा से गुंटूर 2 लेन है एग्जिस्टिंग, अब इसको हम बड़ा कर रहे हैं 2605 करोड़ का, ये भी मंजूर कर रहा है। इससे विनुकोंडा से गुंटूर का 2 घंटे से घटकर 1.5 घंटा रह जाएगा। कोटप कोंडा के शिव मंदिर और कोंडवा किले तक आसान पहुंच जाएंगे। 4 लेन ऑफ गुंटूर नाराकुडूर 2000 करोड़ 47 किलोमीटर, इस साल इसका काम शुरू हो जाएगा। इसके साथ साथ अक्कीबिट्टू से दिगमरू, ये काम 45 किलोमीटर का है, 2500 करोड़ का ग्रीनफील्ड प्रोजेक्ट है, नया रोड बना रहे, इसी साल इसका काम शुरू हो जाएगा। ये हमारे वर्मा जी का आग्रह था, उन्होंने मुझे दिया था। बाद में 4 लेनिंग पेडाना से लक्ष्मीपुरम 4200 करोड़, इसी साल 118 किलोमीटर, ये भी हम लोग तुरंत सैंक्शन करके इसी साल इसका काम शुरू करेंगे। बाद में बुग्गा काइपा गिडलूर 4200 करोड़ का 135 किलोमीटर, इसी साल इसका काम शुरू हो जाएगा। 4 लेनिंग ऑफ मुडुनूर कडप्पा 1182 करोड़ 48 किलोमीटर, ये भी इसी साल शुरू हो जाएगा। इसके साथ हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है, इसका काम हमने शुरू किया है। इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे। इसमें हम लोग अंबारुपेटा रथावरम और काचावरम से वेस्ट इब्राहिमपट्टनम यहाँ बाईपास भी बना रहे हैं। इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा। पर इसके साथ साथ ये बहुत पीसीयूज है, आज मैं वहाँ मीटिंग में बताने के लिए भूल गया, पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और 2 घंटे में आपका होगा। विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे। उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారి అధ్యక్షతన నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా వేలాది మంది కూటమి శ్రేణుల కేరింతలతో కన్నుల పండుగగా నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర సంఘిక శాఖ మంత్రులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎం కొండయ్య, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి టీడీడీ నాయకులు కడియాల లలిత్ సాగర్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ర సత్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ గార్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర గేయంతో సభను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఆర్టీ నంబర్ 577 అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ 1 డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ ఇద్దరు ఎవరి మార్కెట్ కమిటీ అయితే వారిది చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి TV 786.